నమస్కారం అండి. ఇప్పుడు డెమో ఇవ్వబోయే అప్లికేషన్ పేరు లీవ్ మేనేజ్మెంట్. ఈ అప్లికేషన్ ద్వారా మీరు లీవ్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్రూవల్ ప్రాసెస్ తెలుసుకోవచ్చు, మీ యొక్క లీవ్ బ్యాలెన్సెస్ చూసుకోవచ్చు, అండ్ ఇంకా ఇతర లీవ్కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ముందుగా మీకు కావాల్సింది మీ యొక్క ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో బ్రౌజర్స్ ఉంటాయి కదా, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా, ఇవి ఇన్స్టాల్ అయ్యాయా లేదా చూసుకోండి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వలేదు అంటే మీరు మీ యొక్క నెట్వర్క్ అడ్మిన్ని కన్సల్ట్ అవుతే వారు అందులో ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ముందుగా మీరు ఈ క్రోమ్ని బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ అడ్రస్ బార్ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ బార్లో మా యొక్క సిఎఫ్ఎంఎస్ టీము మీకు ఇలా ఒక లింక్ ఇస్తుందండి. ఈ లింక్ని మీరు కాపీ పేస్ట్ అన్న చేయండి లేదా ఇందులో ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేశాక మీకు ఇలా పోర్టల్ స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ స్క్రీన్లో మా సిఎఫ్ఎంఎస్ టీమ్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఈ యూజర్ ఐడి మీరు యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక ఎగ్జాంపుల్ మటుకు మాత్రమే. సో ఈ యూజర్ ఐడి 10008029. పాస్వర్డ్ ఎవరితో షేర్ చేసుకోకండి. ఎంటర్ చేసిన వెంటనే ఈ లాగిన్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క పోర్టల్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మీరు ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యారో వారి నేమ్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, జగన్ బాబు అని. ఈయన యూజర్, లాగిన్ అయిన యూజర్ ఈయన. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా లీవ్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇక్కడ లీవ్ అని ఉంది, ఈ లీవ్ని క్లిక్ చేయండి. సో ఈ లీవ్ మేనేజ్మెంట్లో ఏం చేసుకోగలరు మీరు? క్రియేట్ లీవ్ రిక్వెస్ట్, లీవ్ ఓవర్వ్యూ, లీవ్ బ్యాలెన్సెస్. లీవ్ రిక్వెస్ట్లో ఏం చేసుకోవచ్చు అన్నది మా టీం వాళ్ళు మీకు ఇక్కడ మంచిగా డిస్క్రిప్షన్ కూడా రాశారండి. మీరు ఈ డిస్క్రిప్షన్స్ కూడా చదువుకోవచ్చు, ఏ ట్యాబ్లో ఏం చేసుకోవచ్చు అని. ఓకే, సో ఇప్పుడు మనము లీవ్ క్రియేట్ చేస్తున్నాము. లీవ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ లీవ్ రిక్వెస్ట్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా చూడండి, ఇలా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి. ఈ స్క్రీన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ పైన క్యాలెండర్, టీమ్ క్యాలెండర్, టైమ్ అకౌంట్స్, లీవ్ రిక్వెస్ట్ అని ఉన్నాయి. క్యాలెండర్, ఈ క్యాలెండర్లో మీరు ఏ మంత్ క్యాలెండర్ చూడాలనుకుంటున్నారో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ క్యాలెండర్ చూడాలనుకుంటున్నారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్, గ్రీన్, బ్లూ. ఇవేంటో మీరు ఇక్కడ కింద చూడండి, బ్లూ కలర్లో ఉన్న డేట్స్ అన్ని యాబ్సెంట్, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ సెంట్. ఇలా మీరు ఈ యొక్క డేట్స్ని, కలర్స్లో ఉన్న డేట్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ క్యాలెండర్. టీమ్ క్యాలెండర్ ఏంటి అంటే ఇందులో మీ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ డిస్ప్లే అవుతారండి. వీళ్ళందరికీ కూడా మేము ఇక్కడ కలర్స్ ఇచ్చామండి. ఈ కలర్స్లో ఏంటి అంటే ఆరెంజ్ కలర్లో ఉంటే ఆల్రెడీ లీవ్ రిక్వెస్ట్ సెండ్ చేసినట్టు, బ్లూ కలర్లో ఉంటే డిలీషన్ రిక్వెస్ట్, గ్రే కలర్ ఆప్షనల్ హాలిడే. ఈ కలర్స్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి టైమ్ అకౌంట్స్. టైమ్ అకౌంట్స్లో మీరు ఏ లీవ్స్ తీసుకున్నారు, ఎప్పుడు డిడక్షన్, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇందులో మీరు కవర్ చేసుకుంటారండి. నెక్స్ట్ లీవ్ రిక్వెస్ట్. లీవ్ రిక్వెస్ట్లో మీరు ఎన్ని లీవ్స్ మీరు రిక్వెస్ట్ చేశారు, మీ యొక్క ప్రాసెస్ ఎవరు, అండ్ ఆ లీవ్ యొక్క డాక్యుమెంట్ స్టేటస్ ఏంటి, అది అప్రూవ్ అయిందా లేదా మీరు పంపించారా, ఇవి ఉంటాయండి. ఓకే, ఇవి ఈ ట్యాబ్స్ యొక్క డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా స్క్రీన్ కిందికి స్క్రాల్ చేసినట్లయితే లీవ్ డీటెయిల్స్ అనే సెక్షన్ ఉందండి. ఇందులో టైప్ ఆఫ్ లీవ్, అడిషనల్ డేటా, జనరల్ డేటా. టైప్ ఆఫ్ లీవ్, నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక క్యాజువల్ లీవ్ అప్లై చేస్తున్నానండి. ఈ క్యాజువల్ లీవ్కి ఈ యొక్క స్క్రీన్ ఇలానే ఉంటుంది, ఫీల్డ్స్ ఇలానే వస్తాయి. ఇట్ డిపెండ్స్ అండి, మీరు లీవ్ సెలెక్ట్ ఏ లీవ్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో
దానికి మీకు ఇక్కడ లీవ్ రీజన్ కానీ స్క్రీన్ ఫీల్డ్స్ కానీ చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్ లీవ్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ ఆస్ట్రిక్ సింబల్స్ ఉన్నాయి చూడండి ఫీల్డ్స్ పక్కన. ఈ రెడ్ కలర్ ఆస్ట్రిక్ సింబల్స్ ఏంటి అంటే ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్, అంటే ఈ ఫీల్డ్స్ మీరు కంపల్సరీ ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్స్ అన్నమాట. ఈ ఫీల్డ్స్ మీరు ఎంటర్ చేయలేదు అంటే అప్లికేషన్ మీకు ఎర్రర్ త్రో చేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు నేను లీవ్ రీజన్ తీసుకుంటున్నాను. లీవ్ రీజన్ వచ్చేసి మీరు అక్కడ సర్చ్ బటన్ నేను చూపించాను కదా, ఇప్పుడు అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రీజన్స్ డిస్ప్లే అవుతాయి. నేను ఇప్పుడు లీవ్ రీజన్ అదర్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, తీసుకుని లీవింగ్ స్టేషన్ ఆన్, ఇది మ్యాండేటరీ కాదండి, అలానే వదిలేకండి, మీకు అనిపిస్తే మీరు రాయండి. ఓకే, సిటీ ఎగ్జాంపుల్ అండి, సిటీ వచ్చేసి హైదరాబాద్. మొబైల్ నెంబర్, నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మీరు అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. స్టార్ట్ డేట్ వచ్చేసి నేను May 4th ఇస్తున్నానండి. ఎండ్ డేట్ కూడా May 4th. ఓకే, అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను పైన ఇక్కడ May 4th మే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఏప్రిల్ది తీసుకున్నాను. అంటే ఏంటి, ఇది ఎర్రర్ త్రో చేస్తుంది ఇలా చేస్తే. ఓకే, సో బేస్డ్ అపాన్ మీ సెలెక్షన్ ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ కూడా డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ నోట్లో ఏం రాస్తారు, మీ యొక్క రీజన్ రాయండి. నేను కైండ్లీ అప్రూవ్ అని రాస్తున్నాను. మీరు మీకు రీజన్ ఏదైతే మీకు సంబంధించిందో ఆ రీజన్ రాయండి. మీరు ఇంకా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు అటాచ్మెంట్స్ కనిపిస్తాయి. ఇదేంటంటే మీ యొక్క లీవ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మీరు స్కాన్ చేసుకొని సిస్టంలో పెట్టినట్లయితే ఆ అటాచ్మెంట్ డాక్యుమెంట్ని ఇక్కడ అటాచ్మెంట్ అనే డాక్యుమెంట్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ దగ్గర చూస్ ఫైల్ అనే బటన్ క్లిక్ చేసి మీ యొక్క డెస్టినేషన్ ఫైల్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్న బటన్ని క్లిక్ చేసినట్లయితే ఆ ఫైల్ ఇక్కడ మీకు అటాచ్ అవుతుంది. తర్వాత మీరు ఓకే బటన్ని క్లిక్ చేస్తే అటాచ్మెంట్ కూడా మీ యొక్క అటాచ్మెంట్ కూడా అప్లోడ్ అవుతుందండి. ఇదన్నీ మీరు ఈ నంబర్స్ అంతా ఇవన్నీ ఫీల్డ్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇలా చూసినట్లయితే ఇక్కడ చెక్ ఆప్షన్ ఉంది కదా, ఈ చెక్ బటన్ని మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ చెక్ ఆఫ్ లీవ్ రిక్వెస్ట్ ఫర్ సక్సెస్ఫుల్. ఓకే, అంటే ఏంటంటే ఆ డేట్లో మీరు ఇంతకు ముందు ఏ లీవ్స్ కూడా అప్లై చేయలేదు కాబట్టి ఈ యొక్క సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది సెండ్ చేయాలి. ఎవరికి, మీ యొక్క అప్రూవర్కి సెండ్ చేయాలి. సెండ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు టైప్ ఆఫ్ లీవ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, మీ యొక్క నోట్ మీరు ఏదైతే రాశారో ఆ నోటు, అడిషనల్ డేటా అంటే ఏంటి, లీవ్ రీజన్ ఏంటి, సిటీ ఏంటి, మీ మొబైల్ నంబరు, ఇవన్నీ వచ్చాయండి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే మీ యొక్క క్యాజువల్ లీవ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇలా చూడండి, లీవ్ రిక్వెస్ట్ వాస్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి క్యాజువల్ లీవ్ 4th డేట్ ఎండింగ్. మీ యొక్క ప్రాసెసర్ ఎవరు, ఆంజనేయులు. డాక్యుమెంట్ స్టేటస్ చూడండి సెంట్లో ఉంది. ఓకే, సో ఇది మీరు అప్లై చేసే విధానము. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ నేను ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లోకి వెళ్తున్నాను, లీవ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు ఇప్పుడు లీవ్ క్రియేట్ చేశారు, రిక్వెస్ట్ క్రియేట్ చేశారు కదా. నెక్స్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది కూడా మేము చెప్తామండి. ముందు ఈ లీవ్ ఓవర్వ్యూకి వెళ్ళండి. లీవ్ ఓవర్వ్యూలో ఏంటి, మీ యొక్క లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఆ లీవ్స్ని చేంజ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఎగ్జిస్టింగ్ లీవ్స్ని ఎడిట్ చేయడం కానీ, ఇవన్నీ ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే, సో ముందుగా ఈ యొక్క లీవ్ ఓవర్వ్యూని క్లిక్ చేయండి. లీవ్ ఓవర్వ్యూ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటిది ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్లో మీరు చూసినట్లయితే మీ యొక్క లీవ్ ఓవర్వ్యూస్ లైక్ క్యాజువల్ లీవ్స్ ఏ డేట్స్లో తీసుకున్నారు,
ఎండ్ డేట్ ఏంటి, ప్రాసెసర్ ఎవరు, ఈ డాక్యుమెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఏంటి అంటే జస్ట్ ఒక ఓవర్వ్యూ మాత్రమే. ఓకే, సో అప్రూవ్ చేయనంత కాలము మీరు ఈ లీవ్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ అప్రూవ్ చేశాడు అంటే మీరు ఎడిట్ చేసుకోలేడు. సో ఏంటి ఇక్కడ చూడండి, ఈ కింద 2 లీవ్స్ అప్రూవ్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ పెన్సిల్ ఎడిట్ మార్క్ కనిపించట్లేదు. పైన 2 ఇంకా అప్రూవ్ అవ్వలేదు, సెంట్ అన్ని ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. సో మీరు ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ లీవ్ యొక్క ఆ లీవ్ది ఇలా డిస్ప్లే అవుతాయండి. లీవ్ డీటెయిల్స్ డిస్ప్లే అయ్యాక ఇక్కడ మీరు న్యూ నోట్లో మీరు చూసుకోండి. మళ్ళీ కైండ్లీ అప్రూవ్ నేను రాస్తున్నాను, ఇది మీరు మీ స్టేటస్ రాయండి. అప్రూవ్ అని రాసేసి మీరు ఏమైనా డేట్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, నేను ఇక్కడ 4th మే పెట్టాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు 4th మే రోజు వద్దు, నేను 5th మే తీసుకుంటాను అని నేను 5th మేకి తీసుకుంటున్నాను. ఓకే, ఈ 5th మే తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చెక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. చెక్ ఆఫ్ లీవ్ రిక్వెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్. సెండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, అది సెండ్ అయింది. ఇందాక చెప్పినట్లు ఒక స్క్రీన్ కూడా డిస్ప్లే అయ్యింది. దెన్ ఓకే బటన్ క్లిక్ చేశాను. ఇలా చూడండి, ఇప్పుడు ఈ క్యాజువల్ లీవ్ 5th కి అప్లై అయ్యింది. ఓకే, చూసారు కదా, ఇది లీవ్ ఓవర్వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మీరు లీవ్ బ్యాలెన్సెస్ గురించి చెప్తానండి. లీవ్ బ్యాలెన్సెస్ క్లిక్ చేయాలి. అక్కడ లీవ్ బ్యాలెన్సెస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లీవ్ అకౌంట్ షో ఆన్ అప్లై, ఈ బటన్ అండి అప్లై అనేది. లీవ్ అకౌంట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ లీవ్స్ కనిపిస్తాయి. మీరు ఫర్ సపోజ్ ఒక క్యాజువల్ లీవ్ డీటెయిల్స్ ఒకటే చూసుకోవాలి అంటే క్యాజువల్ లీవ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఇందాక నేను అప్లై చేశాను కదా 5th, ఆ డేట్ది ఏమైందనేది చూసుకుంటున్నాను. అప్లై అని క్లిక్ చేసినట్లయితే ఇది చూడండి, క్యాజువల్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి ఓకే ఈ మంత్లో అవి వస్తాయి. బట్ రిమెంబర్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే బ్యాక్ ఎండ్ మీరు ఎప్పుడైతే లీవ్ రిక్వెస్ట్ క్రియేట్ చేశారో ఆ తర్వాత అప్రూవర్ ఇంకా అప్రూవ్ చేయనంత కాలము మీకు డేట్స్ అనేవి అలానే కనిపిస్తాయి, నంబర్ ఆఫ్ డేస్ అనేవి. వన్స్ అప్రూవర్ అప్రూవ్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో ఎవ్రీ 2 minutes కి ప్రోగ్రామ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఈ యొక్క డేట్స్ లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఓకే, ఇది టైం అకౌంట్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు అప్రూవల్ ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ సో అప్రూవల్ ప్రాసెస్ కి మీ యొక్క సుపీరియర్ ఎవరు ఇప్పుడు ఆంజనేయులు అని చూసారు కదా, ఇప్పుడు లాగ్ ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు లాగ్ ఆఫ్ చేశాక లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆంజనేయులు గారు కదా, ఆంజనేయులు గారికి నేను లాగిన్ ప్రాసెస్ చేస్తున్నాను. అంటే మీ యొక్క సుపీరియర్ ఇప్పుడు అప్రూవర్ లాగిన్ అవుతున్నాడు. 1 ఆయన అప్రూవర్ నంబర్, ఇది ఎగ్జాంపులే అండి, 100031662. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఎవరితో షేర్ చేయొద్దండి, అప్రూవర్ గారు. ఓకే, లాగాన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు జగన్ బాబు ముల్లపాటి ఎవరు ఈయన, ఎవరైతే లీవ్ రిక్వెస్ట్ మీకు రేజ్ చేశారో అతను అనమాట ఈ మెంబర్. ఓకే, ఆయన మీకు పంపించారు. సో మీరు ఇలా ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనేది క్లిక్ చేయకున్నా కూడా డైరెక్ట్గా మీకు సిఎఫ్ఎంఎస్ అలర్ట్స్లో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు టాస్క్స్ ఉన్నాయి, మీకు సిఎఫ్ఎంఎస్ అలర్ట్స్ ఉన్నాయి. టాస్క్స్లో మీరు ఈ యొక్క లీవ్ క్రియేషన్, ఎంప్లాయీ పంపించిన లీవ్ క్రియేషన్ అప్రూవర్ గారి దగ్గరకు వచ్చింది. ఈయన ఈ యొక్క లింక్ని క్లిక్ చేస్తారు. ఇది ఏంటంటే మనకి మెయిల్స్ వస్తాయి కదండి, అలానే. ఓకే, సో ఆయన క్రియేట్ చేసిన లీవ్ రిక్వెస్ట్ హిస్టరీ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఓకే, డిస్ప్లే అయ్యాక ఇక్కడ అప్రూవర్ గారికి నోట్ ఇది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి ఎంతమంది అప్రూవర్స్ ఉన్నారు అనేది మనకి క్లియర్గా చెప్పలేం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఈ అప్రూవర్ గారు ఈ లీవ్ రిక్వెస్ట్ని
ఇంకో దగ్గరికి ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇంకో అప్రూవర్ దగ్గరికి. సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అయినా చెయ్యాలి అంటే కైండ్లీ అప్రూవ్ అని చేయాలి, లేదు అంటే అప్రూవర్స్ లేని పక్షాన ఈయనే అప్రూవరు అంటే ఇక్కడే అప్రూవ్డ్ అని రాస్తారు. ఓకే, రాసి అప్రూవ్ ఆర్ రికమెండ్ ఇది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లీవ్ రిక్వెస్ట్ వాజ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి, రిజెక్ట్ అని. రిజెక్ట్ అనేది ఏంటంటే మీరు ఇది క్లిక్ చేసిన వెంటనే ఎంప్లాయీకి తిరిగి అదే మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. ఏంటి అంటే మీ యొక్క లీవ్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యింది అని. ఓకే, సో ఇది లీవ్ అప్రూవల్ ప్రాసెస్. మీరు ఈ అప్రూవల్ ప్రాసెస్లో అప్రూవర్ గారు రిజెక్ట్ చేసిన వెంటనే ఎంప్లాయీకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అలర్ట్ కూడా వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎంప్లాయీ ఎంటర్ చేస్తున్నాను. ఎంప్లాయీని 1000809 ABCD@123. సారీ అండి, మీకు చెప్పి నేను పాస్వర్డ్ నేనే బయటికి చెప్పేశాను. సో మీరు మటుకు మీ పాస్వర్డ్స్ని ఎవరితో షేర్ చేయకండి. ఓకే, సో ఇక్కడ చూడండి, CFMS అలర్ట్స్లో your leave request has been approved by Anjaneyalu. This is done. Okay, so ఇది లీవ్ మేనేజ్మెంట్ అండి. లీవ్ క్రియేషన్ చూసాము, మనము లీవ్ ఓవర్వ్యూ చూసాము, బ్యాలెన్సెస్ చూసాము, అప్రూవల్ ప్రాసెస్ కూడా చూసాము. ఓకే, ఇది లీవ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.